అర్థం చేసుకుని వాక్యాన్ని చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న దేవా నేను స్తుతిస్తూ ఉన్నాం. ధ్యానించబో వాక్యాన్ని మా హృదయాలలో తాకనివ్వండి. వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని, నీవే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, హతసాక్షులు అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హతసాక్షులు అనే యొక్క అంశంలో ఇది 8వ భాగం కదమ్మా. అయితే ఈ యొక్క 8వ భాగంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామము కొరకు, ఆత్మల రక్షణ కొరకు చనిపోయినటువంటి, చంపబడ్డ ఒక భక్తుని యొక్క జీవితాన్ని కూడా మనం చూద్దాం. బైబిల్లో ఉన్న వ్యక్తి ఇతను. ఈ వ్యక్తి చాలా పరిచర్య చేశాడు, పనిచేశాడు. అపోస్తలులందరికంటే కూడా ఎక్కువ పనిచేశాడు. అపోస్తలులందరికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. ఈ వ్యక్తిని ప్రతి పాస్టర్ గారు కూడా, ప్రతి విశ్వాసి కూడా రోల్ మోడల్ గా తీసుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత ఆయనే అపోస్తలుడైన పౌలు గారు. ఈ పౌలు గారి యొక్క జీవితం, త్యాగం సామాన్యమైంది కాదు. సామాన్యమైన జీవితం జీవించలేదు ఆయన. మామూలుగా అసలు ఆయన చనిపోలేదు, మామూలుగా కష్టపడలేదు. ఆ పౌలు గారి జీవితాన్ని చాలా రోజులు ధ్యానించవచ్చు, కానీ మనం పాఠాలుగా ఒక్కొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ వారం కొంత సమాచారాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని చిత్తమైతే. ఈ యొక్క పౌలు గారి పేరు ముందు సౌలు. ఇతను ముందు పేరు సౌలు, తర్వాత పౌలుగా మార్చబడ్డాడు అనమాట. పౌలు అనే పేరు తర్వాత ఇతనికి వచ్చింది. ఇతను ఎలాంటి వాడంటే ధర్మశాస్త్రంలో బాగా చదువుకున్నాడు. ధర్మశాస్త్రం అంటే బైబిల్. భూమి మీద రాకముందు యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడి ఉంది. కొత్త నిబంధన అప్పటికి రాలేదు. కొత్త నిబంధన రాకముందే యేసు ప్రభు వచ్చి అన్ని కార్యాలు చేసిన తర్వాత కొత్త నిబంధన రాయడం జరిగింది. అయితే మరి పాత వాళ్ళందరూ కూడా ఏం చదివేవాళ్ళు అంటే, మలాకీ గ్రంథం ఉంది కదా, ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉంది, అది పాత నిబంధన. ఈ పాత నిబంధనని యూదులు లేక ఇజ్రాయేలీలు దైవ గ్రంథంగా, చట్టంగా చదివేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. అయితే ఆ పాత నిబంధనలో యెహోవాయే దేవుడు, ఇంకొక దేవుడు లేడు అనే మాట ఉంటుంది. కరెక్టే. అయితే యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు లేడు అనే మాటని ప్రతి ఇజ్రాయేలీయుడు, ప్రతి యూదుడు గట్టిగా నమ్మి ఆచరిస్తూ ఉంటారు. ఇలా పాత నిబంధన అంతా కూడా ఆచరిస్తున్న కాలంలో, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు రాకడ జరిగింది. ఈ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ జరిగినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది యూదులు కోపానికి, ఆందోళనకు అయ్యారు. ఎందుకంటే యెహోవాయే దేవుడు కదా, మళ్ళా యేసు ప్రభుని దేవుడు అంటున్నారేంటి, ఒకడే దేవుడు కదా అనే వివాదంలో, ఆలోచనలో కొంతమంది యేసు ప్రభుని నమ్మలేదు. ఆయన దేవుని కుమారుడని మేము ఒప్పుకోము, ఎందుకంటే ఈయన మా ముందే ఉన్నాడు, మరియమ్మ కుమారుడు, యేసేపు కుమారుడు, కార్పెంటర్ పని చేసుకునే ఇంట్లో పుట్టినోడు, ఈయన మాకు తెలుసు, ఈయన దేవుడేంటి, ఈయన దేవుడి కుమారుడేంటి అనేటటువంటి ఆలోచన, అనుమానంతో చాలా మంది యేసుక్రీస్తుని నమ్మలేదు.
అలా యేసు ప్రభు ఏమో భూమి మీదకి వచ్చి కార్యాలన్నీ జరిపించేసి ఇక వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ యేసు ప్రభు తన శిష్యులకు ఏం ఆజ్ఞాయిస్తాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటాడు. ఈ ఆజ్ఞను పట్టుకొని పేతురు దగ్గర నుంచి అపోస్తలులు మొత్తం 11 మంది, అప్పటికి 12వాడు చనిపోయాడు. ఈ యొక్క 11 మంది తర్వాత మత్తయి 12వాడిగా చేరతాడు. ఈ యొక్క అపోస్తలులు ఏం చేస్తుంటారంటే యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటారు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభుని రక్షణ, యేసు ప్రభు వలన రక్షణ అని ప్రకటిస్తుండగా ఈ సౌలుకి చాలా కోపం వచ్చేస్తుంది. సౌలుకి చాలా కోపం వచ్చేస్తుంది. అదేంటి, యెహోవా ఒక్కడే దేవుడైతే మీరు ఆయన్నే దేవుడు అంటున్నారు, యేసు ప్రభుని దేవుడు అంటున్నారని కోప్పడిపోయి ఎవరైతే యేసు ప్రభువుని నమ్మారో, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చంపడం తన పనిగా పెట్టుకుంటాడు. ఒక్కొక్కరిని చంపడం తన ఉద్దేశంగా, లక్ష్యంగా పెట్టుకుంటాడు అన్నమాట. అలా పెట్టుకొని వెళ్తూ ఉంటుండగా స్టెఫను అనే అతను, యేసు ప్రభువుని నమ్మిన స్టెఫన్ అనే అతను దేవుని యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటుండగా చాలా మంది స్టెఫన్ని పట్టుకొని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడతారు, చంపడానికి సిద్ధపడతారు. అప్పుడు ఈ సౌలే ఆ స్టెఫన్ గారి యొక్క మరణానికి సాక్షిగా ఉంటాడు. అపోస్తలుల కార్యము పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, స్టెఫన్ గారిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చూసారా, ఈ సౌలు చూస్తున్నాడంట, సౌలు అక్కడ నిలబడి ఉన్నాడంట. ఈ సౌలు గారు అంటే పౌలుగా మారక ముందు సౌలు అతని పేరు. ఈ సౌలు గారు అక్కడ నించుంటుండగా స్టెఫనుని చంపబోయే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వస్త్రాలంతా కూడా అక్కడ పెట్టారు. 60వ వచనంలో సౌలు అతని చావునకు సమ్మతించెను అని ఉంటది. 60వ వచనంలో సౌలు అతని చావునకు సమ్మతించెను అని ఉంటది. ఈ యొక్క సౌలు యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే దేవుని కోసం పోరాడుతున్నాడు అని అనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభు కూడా దేవుడు, యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, దేవుని కుమారుడు, ఈయన ద్వారానే మానవుల యొక్క పాప రక్షణ అనే సంగతి మాత్రం అతనికి అర్థం కాలేదు. దేవుని యొక్క ఆసక్తితోనే క్రైస్తవులు చంపుతున్నాడు, వేరే ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఆసక్తితోనే, యెహోవాయే దేవుడు కదా, మళ్ళా యేసు ప్రభుని దేవుడు అంటున్నారేంది అనే ఆలోచనతో యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరినీ చంపుకుంటూ వస్తున్నాడు. ఇతను ఎలాంటి పనులు చేస్తున్నాడంటే 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూసారా ఎలా ఏ పని చేస్తున్నాడు సౌలు అంట. ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అనుకో, మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యెహోవాక, యేసుక్రీస్తుక. యేసుక్రీస్తుకు అని మాత్రం వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళందరినీ బయటికి లాక్కొని వచ్చి, స్త్రీ అయినా పురుషులైనా బయటికి లాక్కొని వచ్చి కొట్టి చెరసాలలో జైల్లో పడేసి సంఘం మొత్తాన్ని, చర్చిలు మొత్తాన్ని పాడు చేస్తూ ఉండేవాడట ఈ సౌలు గారు. చూసారా ఎలాంటి పనులు చేస్తున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం కూడా, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలేమని అడిగాను. ఇంకా ఎంత ఆసక్తి ఉన్నాడంటే క్రైస్తవుని చంపడానికి, క్రైస్తవుని హింసించడానికి, క్రైస్తవులను జైల్లో పడేయడానికి ఇతను అదే పని పెట్టుకున్నాడు అనమాట. ఎవరైనా యేసు అనే పేరు ఎత్తారా వాళ్ళ తల తెగింది, ఎవరైనా యేసు అనే పేరు ఎత్తారా వాళ్ళు జైల్లో పడ్డారు, ఎవరైనా యేసు అనే పేరు ఎత్తారా వాళ్ళని చితకబాటమే.
అట్లా చేస్తున్నాడు ఈ యొక్క పౌలు గారు. అంత మాత్రమే కాకుండా యెరూషలేములో మాత్రమే కాకుండా, యెరూషలేం అంతా కూడా పాడు చేసేసి, సంఘాలన్నీ కూడా పాడు చేసేసి, బయట యెరూషలేం బయట ఇంకే ఊర్లోనైనా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళందరినీ చంపడానికి నాకు ఒక పత్రిక ఇవ్వండి, ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పని ప్రధాన యాజకుల దగ్గర సర్టిఫికేట్ తీసుకొని క్రైస్తవులని, బయట ఉన్న క్రైస్తవుల్ని చంపడానికి బయలుదేరతాడు ఈ సౌలు. ఇలా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు బయట ఉన్నారు, దమస్కు అనే పట్టణంలో ఉన్నారని తెలిసింది. ఒక ఊర్లో, దమస్కు అనే ఊర్లో యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు వాళ్ళని చంపడానికి ఈ సౌలు అధికారుల దగ్గర సర్టిఫికేట్ తీసుకొని బయలుదేరుతాడు. అలా బయలుదేరుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు అతని మీద పడుతుంది. మార్గ మధ్యంలో, ఇంకా కొద్ది దూరం ఉందనగా మార్గ మధ్యంలో ఒక అకస్మాత్తుగా సూర్య తేజస్సు కంటే, సూర్యుడిని మనం చూడలేము, అలాంటిది కోటి సూర్యుళ్ళు ఉంటే ఎట్లా ఉంటారో అలాంటి తేజస్సు పౌలు గారి మీద పడుతుంది. ఎప్పుడైతే పౌలు గారి మీద ఆ యొక్క తేజస్సు, ఆ వెలుగు పడుతుందో పౌలు గారి యొక్క కళ్ళు పోతాయి. కళ్ళు పోయి కింద పడిపోతాడు, గుర్రంలో వచ్చి కింద పడిపోతాడు, గుర్రంలో వెళ్తా ఉంటాడు అనమాట. అయితే గుర్రంలో పడిపోయినప్పుడు గుడ్డోడైపోతాడు, ఆ ఫోర్స్ కి, ఆ వెలుగుకి గుడ్డోడైపోతాడు. గుడ్డోడైనందువలన తౌడుకుంటుంటాడు అనమాట. తౌడుకుంటుంటే ఒక స్వరం అక్కడ వినబడుతుంది. ఏమని వినబడుతుంది అంటే, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? చూడండి ఆ మాట, 9వ అధ్యాయం అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవు ఏల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5 ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ యేసు ప్రభు సౌలుతో అంటున్న మాట ఏంటో తెలుసా? సౌలేమో క్రైస్తవుల్ని చంపుతున్నాడు, సౌలేమో యేసు ప్రభు నమ్మిన స్త్రీలను, పురుషులను, మనుషులను చంపుతున్నాడు. కానీ యేసు ప్రభు ఇక్కడ సౌలుతో అంటున్న మాట ఏంటో తెలుసా? సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. అంటే యేసును నమ్మిన బిడ్డను హింసిస్తే యేసు ప్రభువుని హింసించినట్టు, యేసు ప్రభు నమ్మిన బిడ్డను తిడితే, దూషిస్తే యేసు ప్రభుని దూషించినట్టు. ఆ వెలుగు యేసు ప్రభు వచ్చి ఏం తాకల, సౌలును తాకితే ఉండడం, జస్ట్ ఆయనలో నుంచి వచ్చిన ఒక వెలుగు ప్రభావం మాత్రమే సౌలు గారిని తాకింది. ఆ వెలుగుకే గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. గుర్రం నుంచి కింద పడి గుడ్డోడైపోయి తౌడుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, స్వరం, సౌలా సౌలా అనగా నువ్వు ఎవడు ప్రభువా అంటున్నాడు. ఎవరు నువ్వు అంటున్నాడు. నేను నీవు హింసించుచున్న యేసుని అని చెప్పంగానే ఆశ్చర్యపోతాడు, అసలు భయపడిపోతాడు. ప్రభువా నువ్వేనా? నేను ఇంతకాలం నువ్వు దేవుడు కాదని అంటుంటే చంపుతున్నాను అందరినీ, నేను నమ్మిన వాళ్ళందరినీ కూడా చంపుతున్నానయ్యా, నువ్వే నిజమైన దేవుడివా? నువ్వే దేవుని కుమారుడువా? నువ్వే తండ్రి అయిన యెహోవా కుమారుడువా? యెహోవా దేవుడు నిన్ను పంపించాడు ఈ లోకానికి రక్షకుడుగా అని అప్పుడు సౌలు తెలుసుకుంటాడు, మారు మనసు పొందుతాడు. అలా మారు మనసు పొందిన ఈ యొక్క సౌలు దమస్కులోనికి వెళ్తాడు. దమస్కులోనికి వెళ్తే ఆ దమస్కులో యేసు ప్రభు ముందుగానే నమ్మినటువంటి అననీయ అనే వ్యక్తి ఉంటాడు. ఆ అననీయకి యేసు ప్రభు కనపడతాడు. యేసు ప్రభు కనపడి అననీయ అని పిలువగా, ఏంటి ప్రభు అంటాడు. ఇదిగో సౌలు అనే అతను పలానా అతను వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అతనికి బాప్తిస్మ ఇచ్చు, నేను చెప్పినట్టు చేయగానే అనగానే ఆ అననీయ వల్ల, ఏంటి ప్రభు నువ్వు చెప్తున్నావు? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కనబడితే కత్తితో నరికేస్తున్నాడు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కనబడితే రాళ్లతో కొట్టి చంపేస్తున్నాడు, ఆ సౌలు దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, అది నిన్న చరిత్ర,
అది నిన్నటి సంగతి, అది నిన్నటి సౌలు సంగతి. ఇప్పుడు సౌలు అది కాదు, ఇప్పుడు సౌలు నా బిడ్డ, ఇప్పుడు సౌలు నా శిష్యుడు అయ్యాడు. కాబట్టి నువ్వేం భయపడబాకు, అతన్ని నేను ఎన్నుకున్నాను. ఎంత ఎంత కష్టపెట్టాడో, ఎంత హింసించాడో, ఎంత చంపాడో నన్ను నమ్ముకున్న వారిని అంతగా అతన్ని నా పనిలో అరగదీస్తా, అంతగా నన్ను నా పని కోసం అతన్ని కష్టపెడతా అని చెప్పి యేసు ప్రభు అననీయకి చెప్తాడు. అననీయ అతని దగ్గరికి వెళ్తాడు, సౌలు దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం ఇస్తాడు. ఈ మాటలన్నీ చెప్పి యేసు ప్రభు నన్ను పంపించాడు అని చెప్పి ఈ మాటలన్నీ చెప్పి సౌలుకి బాప్తిస్మం ఇస్తాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, వెంటనే సౌలు చేసిన పని ఏంటంటే 9వ అధ్యాయం 20వ వచనం, 9వ అధ్యాయం 20వ వచనం చదువు. సౌలు గారు చేసిన పని చూడండి, ఏం పని చేశాడు. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించు వచ్చాను. 22వ వచనం. విన్న వాళ్ళందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడు ఇతడే కదా. సౌలు దమస్కు పట్టణంలో బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే చేస్తున్న పని ఏంటంటే, యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే దేవుని కుమారుడు, యెహోవా పంపిన ఈ యేసే మన రక్షకుడు అని చెప్పి ప్రకటించడం మొదలు పెట్టాడు. దమస్కుకి ఏ ఆలోచనతో, ఏ పనితో వచ్చాడంటే, యేసుని నమ్ముకున్న వారిని చంపడానికి వచ్చిన ఈ సౌలు అదే దమస్కు పట్టణంలో, అదే ప్రాంతంలో యేసే దేవుని కుమారుడు అని ప్రకటించడం మొదలు పెట్టాడు. విన్న వారందరికీ ఏం చేయాలో అర్థం కాల, మైండ్ పోయింది. యేసు ప్రభుని నమ్మిన వారిని చంపడానికి వచ్చిన ఈ సౌలేంటి, యేసు ప్రభుని నమ్ముకోండి, దేవుని కుమారుని నమ్ముకోండి, ఆయనలోనే పాప క్షమాపణ, ఆయనే రక్షకుడు అని చెప్తున్నాడు అని అసలు ఈయన నమ్మాలా వద్దా? ఈయన ఏమన్నా యేసు ప్రభు నమ్మిన వాళ్ళని పట్టుకోవడానికి ఏమన్నా ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పి విన్న వారందరికీ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా ఆశ్చర్యం కలిగిపోయింది. ఏంది, యేసు ప్రభుని నమ్ముకుంటే చంపే ఇతను యేసు ప్రభుని నమ్ముకోమంటున్నాడే అని వినే వారందరికీ కూడా ఆశ్చర్యం అయిపోయింది. ఇంకా ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడో క్రైస్తవుల్ని చంపడానికి, వాళ్ళ చెవిన కూడా పడింది ఈ మాట. ఇదిగో మీరు పంపిన ఆ సౌలు, క్రైస్తవులను చంపడానికి వెళ్ళిన ఆ సౌలు యేసు గురించి ప్రకటిస్తున్నాడని వాళ్ళ చెవులు పడిపోయింది. ఇదేంటిది, మా దగ్గర నుంచి యేసుని నమ్ముకున్న వారిని చంపడానికి వెళ్ళిన సౌలు యేసుని నమ్ముకోమని ఊరంతా చెప్తున్నాడు ఏంటని చెప్పని వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి జాగ్రత్తనండి సౌలు మీద పగ పట్టడం స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఈ భాగంలో ఎన్నిసార్లు సౌలును యేసు ప్రభు గురించి ప్రకటిస్తుండగా చంపడానికి ప్రయత్నం చేశారో మీకు వినిపిస్తే చూస్తే ఆశ్చర్యపోతారు, చాలా ఆలోచనలో పడతారు. యేసు ప్రభువుని గురించి ప్రకటించడానికి పూనుకొనినప్పుడు సౌలు గారు ఎన్నిసార్లు హత్య ప్రయత్నానికి గురయ్యాడో చూడండి, వాక్యంలో వచ్చే చూద్దాం. మొట్టమొదటి హత్య ప్రయత్నం, యేసు ప్రభు దేవుడు అని ఎప్పుడైతే తన నోట ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. అపోస్తుల దగ్గర నుంచి మొన్న ఇటీవరకు చంపబడిన ప్రవీణ్ పగడాల వరకు ఏం జరుగుతుందంటే, నువ్వు చెడ్డోడుగా ఉన్నంత వరకు నీ జోలికి ఎవడు రాడు. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ పూజిస్తున్నంత వరకు నిన్నెవడు కదిలించడు. ఎప్పుడైతే నువ్వు మంచోడైపోతావో, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు చెప్పినట్టు బతకాలని అడుగు పెడతావో, ముందుకేస్తావో, అక్కడ నుంచి నిన్ను చంపడానికి మొదలవుతుంది, నిన్ను కొట్టడానికి మొదలవుతుంది, నీ మీద పగ తెచ్చుకోవడానికి మొదలవుతుంది, నిన్ను హింసించడానికి మొదలవుతుంది. ఎందుకంటే యేసు దేవుడు, యేసుకు విరోధి సాతాను. ఈ లోకంలో దేవుడు యేసు ప్రభు ఉన్నాడు, దేవుడు పేరు యేసు ప్రభు. అయితే
ఈ లోకంలో యేసు ప్రభు కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాతాను చేత నడిపింపబడేవారు. కాబట్టి వాళ్ళందరూ చేసే పని ఏంటంటే ఇంటర్నల్ గా మీకు యేసు ప్రభు కనపడ్డు, సాతాను కనపడ్డు, కానీ యుద్ధం జరుగుతుంటది మనుషుల మధ్య. యేసు ప్రభు కనబడ్డు సాక్షాత్కారంగా, ప్రత్యక్షంగా, సాతాను కనబడ్డు, కానీ యేసు ప్రభుని నమ్మిన వారిని చంపడం మాత్రం కనబడుతుంటది. యేసు ప్రభుని నమ్మిన వారిని హింసించడం కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభుని నమ్మితే పగ పెట్టుకోవడం మీకు కనబడుతుంది. సువార్త చేస్తే నువ్వు వెళ్ళి సినిమా పాట పాడు, ఎవడు నిన్నేమన్నాడు. రాత్రి 12 గంటలకి డీజే పెట్టు, ఎవడు ఏమన్నాడు. కానీ వెళ్ళి అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి అనే ఒక్క మాట మాట్లాడాడు. యేసు ప్రభుని నమ్ముకోండి అనే ఒక్క మాట నీ నోట రాంగా అక్కడ ఉన్న జనం మొత్తం కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు పట్టుకొని నీ మీద రాకపోతే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నిజం కనుక. ఇలా ఎప్పుడైతే సౌలు గారు మంచోడైపోయాడో, సౌలు గారు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడో, సౌలు గారి మీద జరిగిన మొట్టమొదటి హత్యా ప్రయత్నం చూడండి. ఆ మాట అపొస్తలుల కార్యము 9:23 చదవండి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప ఆలోచించగా వారి ఆలోచన సౌలునకు, చూసారా, సౌలు చంపడానికి వెళ్తే ఏమో సర్టిఫికేట్ ఇచ్చారు. యేసు ప్రభుని నమ్మిన వారిని చంపడానికి వెళ్తే కత్తిచ్చారు. యేసు ప్రభుని నమ్మిన వారిని చంపడానికి వెళ్తే సర్టిఫికేట్, ముద్ర, రాజముద్ర వేసి నువ్వు వెళ్ళి యేసు ప్రభుని నమ్మిన వాళ్ళని చంపొచ్చు అని వాళ్లే దగ్గరుండి సహాయం చేసి పంపించిన వాళ్ళే. ఎప్పుడైతే సౌలు మారు మనసు పొంది యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడో, పంపించారో వాళ్లే సౌలుని చంపడానికి సిద్ధమయ్యారు. సౌలుని చంపడానికి ఆలోచన చేశారట. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు రివర్స్ అయింది ఇది? దేవుడు మీదకి సాతాను చేసేటటువంటి కుట్రలు. నెంబర్ 1, ఆ యొక్క ఫస్ట్ ప్రయత్నంలో సౌలుని చంపాలని చూడగా ఎలా చంపాలని చూశారు తెలుసా? చదువు, ఇంకా చదువు, అక్కడి నుంచి చదువు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి అని రుజువుపరచుచు దమస్కులో కలవరపరిచాను. అనేక దినములు గతించిన పిమ్మట వారు సౌలును చంపనింపాలని ఆలోచించగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలెనని రాత్రింపగళ్ళు ద్వారముల యొద్ద ఎక్కడున్నారంట? పౌలుని చంపడానికి ఎక్కడున్నారంట? ద్వారముల యొద్ద. అంటే ఆ ఊర్లు గవినులు గాని పౌలు గారు ఉన్నటువంటి ఇంటి దగ్గర, వాకిటి దగ్గరే ఉండేవాళ్ళట. వాకిటి దగ్గర కత్తులు తీసుకొని, బరిసెలు తీసుకొని, ఇటులు తీసుకుని ఉండే. పౌలు ఇంటి బయటికి ఎప్పుడు వస్తాడో వేసేద్దామని. కృష్ణ ప్రేమ అనుకుంటున్నారా? ఏం చేశాడండి పౌలు? అంతకు ముందేమో పౌలు మనుషుల్ని చంపుతుంటే సహాయం చేసిన వాళ్లే. యేసు ప్రభు నిజమైన దేవుడురా, మంచిగా బతకండ్రా, చెడుతనం మానండ్రా అన్నప్పుడు ఇంటి వాకిట దగ్గర డోర్ తీసుకొని ఎప్పుడు బయటకు వస్తాడా పని చంపేద్దామని చెప్పని సౌలు గారి మీద ద్వారముల యొద్ద కాల్చుకొని ఉన్నారంట. నిజమే, నువ్వు మంచిగా బతకాలని నిలబడితే, మంచోడుగా బతకాలని నిలబడితే, యేసు ప్రభు గురించి చెప్పాలని నిలబడితే, ఏ ఇంట్లో వాళ్ళు, ఏ ఊర్లో వాళ్ళు నిన్ను వదలరో. ఖచ్చితంగా కొట్టి చంపేస్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కరెక్ట్ గా, నిజంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా యేసు ప్రభు గురించి ప్రకటించి ఆత్మలో రక్షించాలన్న ఆలోచన కలిగిన పాస్టర్ని ఏ ఊరు వదిలిపెట్టదో. అలాగే చనిపోయారు వీళ్ళందరూ కూడా. గత 7 పాటల్లో మనం చూస్తున్నాం. వాళ్ళందరూ దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి,
నరహత్యలు చేసి పాపం చేసిన వాళ్ళు కాదు, యేసు ప్రభువుని ప్రకటించినందుకు నేరం అంటారు. మంచిగా నీతిగా న్యాయంగా బతకమని చెప్పినందుకు అది న్యాయం అంట. ఇలా గడపల దగ్గర కాల్చుకొని ఉండేవాళ్ళంట, ఈటలు కత్తులు పట్టుకొని. ఎప్పుడు బయటకు వస్తాడో చంపేద్దాం. ఇది సౌలు గారికి తెలిసింది. గడపల దగ్గర కాల్చుకొని ఉండేది. కనుక పదం అక్కడి నుంచి, కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపులో ఉంచి గోడ గుండా అతనిని కిందకి దింపి, ఒకటి పోసుకునే వాళ్ళు సౌలును చూస్తే కత్తి పట్టుకున్నప్పుడు నరహత్య చేయాలని బయలుదేరినప్పుడు సౌలును చూస్తే ఊరంతా తలుపేసుకునేది, ఊరంతా భయపడేది సౌలుకి. ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నాడో, ఎప్పుడైతే యేసయ్య నామాన్ని పట్టుకున్నాడో, అదే ఊరు సౌలుకి భయపడిన వాళ్ళు సౌలు మీద కత్తులు పట్టుకున్నారు. ఒక చిన్న మాట చెప్తాను. సింహం, ఓకేనా? సింహం ఇప్పుడు మనం సడన్ గా మన దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఆ గేట్ దగ్గర ఉన్న గులాబీ ఒకటి తీసుకొని ఇచ్చేస్తారా? ఇంకా పినాకినికి కూడా దొరకం, అవునా? బస్సుకు కూడా దొరకం, ట్రైన్ కూడా దొరకం, అట్లా పరిగెత్తాం, అవునా? ఎందుకు? ఆ సింహం మనల్ని చంపేస్తుందని, అవునా? ఆ సింహం మనల్ని చంపేస్తుందని భయపడి వెళ్ళిపోతాం, ఓకేనా? అదే సింహము గుర్తుపెట్టుకోండి, మన దగ్గరకు వచ్చి ఏమీ అనక ఏమీ చేయకుండా అట్లాగే ఉందనుకోండి, ఎవడైనా భయపడతాడా? ఎందుకని భయపడ్డు? అది ఏం చేయడం లేదు కాబట్టి, ప్రేమని దేవుని బిడ్డలారా, అడవికి మృగరాజు అయిన సింహము, ఏ జంతువునైనా అవలీలగా చంపగలిగిన సింహము, దాని క్రూరత్వం ఉన్నంత వరకు దానికి అన్ని జంతువులు భయపడతాయి. ఎప్పుడైతే సింహం మంచిగా అయిపోయిందనుకో, సింహం పావురాయిలాగా అయిపోయిందనుకో, ఇంకెవడు భయపడతాడు? అది జరుగుతుంది. ఒక దొంగగా ఉన్నవాడు, ఒక వ్యభిచారిగా ఉన్నవాడు, ఒక నరహంతకుడిగా ఉన్నవాడు, ఒక కొట్టేవాడు, ఒక తాగుబోతుగా ఉన్నవాడు మంచోడుగా అయిపోయాడు అనుకో, దీనుడుగా అయిపోయాడు అనుకో, వాడు తాగుబోతాయి కత్తి పట్టుకున్నప్పుడు వాడికి భయపడే మనుషులు, వాడు బైబిల్ పట్టుకున్నప్పుడు, వాడు మంచోడైనప్పుడు భయపడదు. వాడు చెడ్డోడు మంచోడైపోయాడని చెప్పి గౌరవించాల్సిన ఈ లోకం మంచోడిని చూసి కొడుతుంది, తిడుతుంది, అవమానపరుస్తుంది, చేతకాని వాడిగా ప్రకటిస్తుంది ఈ లోకం. కారణం ఏంటి తెలుసా? చెడ్డవాడంటే ఈ లోకానికి భయము, మంచోడంటే ఈ లోకానికి విలువ లేదు. మంచోడంటే ఈ లోకానికి చేతకానోడు. అందుకే ఒకసారి ఆలోచించండి, వీళ్ళందరూ ఎందుకు చనిపోవాలి? చంపొచ్చు కదా. వీళ్ళందరూ ఎందుకు చనిపోవాలి? చంపొచ్చు కదా. యేసు ప్రభు ఏమన్నాడంటే ప్రేమను ప్రకటించాడు. నరకానికి వెళ్తాడు, మీ జీవితాలు త్యాగం చేయమని యేసు ప్రభు చెప్పిన మాటను తీసుకొని క్రూరుడైన సౌలు, కత్తి పట్టుకొని చంపే సౌలు గొర్రె పిల్లలాగా, పావురాయిలాగా మారిపోయాడు. ఒంటెలు పోసుకునే వాళ్ళు సౌలును చూసి, ఆ ఊరంతా అదే సౌలును చూసి గడప దగ్గర కత్తులు పట్టుకోండి అన్నాడు. తెలుసా? సౌలు కత్తి పట్టుకోవడం లేదు, సౌలు కళ్ళ పట్టుకోవడం లేదు, సౌలు బూతులు మాట్లాడడం లేదు, సౌలు తగాదాలకు రావడం లేదు. సౌలు మంచోడైపోయాడు. సౌలు యేసును నమ్ముకున్నాడు. సౌలు యేసు ప్రభువును ప్రకటిస్తున్నాడు. సౌలు ఇంకెవరిని కొట్టడు, సౌలు ఇంకెవరిని తిట్టడు, సౌలు ఇంకెవరిని చంపడని అర్థమైపోయి చంపడానికి రెడీ అయ్యాడు. నెంబర్ 1 ఫస్ట్ హత్యా ప్రయత్నం సౌలు మీద. ఇక అతడు అపోస్తలుల దగ్గరికి వెళ్తాడు. దమస్కు పట్టణంలో వచ్చి సౌలు గారు అపోస్తలుల దగ్గరికి వెళ్తాడు. ఈ యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళంగా వాళ్ళు భయపడిపోతారు సౌలును చూసి. అమ్మో మమ్మల్ని చెప్పడానికి వచ్చేసాడని చెప్పాను. చూడండి ఎంత యేసు ప్రభు నమ్మని వాళ్ళ మీద తిరగబడేటప్పుడు ఇతని క్యారెక్టర్ ఇతనికి ఎట్లా భయపడుతున్నట్టు, ఇతని క్యారెక్టర్ చూసి ఎలా భయపడుతున్నట్టు. అలాంటోడు
ఎలా అయిపోయాడు? అలాంటోడు ఎంత మంచోడు అయిపోయాడు, అలాంటోడు ఎంత దీనుడు అయిపోయాడు, అలాంటోడు ఎంత తగ్గించుకున్నాడు. 12 మంది శిష్యులు చూసి సౌలు గజ 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 వణికిపోయారట, అమ్మ మమ్మల్ని చంపడానికి వస్తున్నాడని. వాళ్ళల్లో బర్నబా అనే అతను చూసి, అయ్యారా అతడు పాత సౌలు కాదు, ఇప్పుడు పౌలు. దమస్కు దారిలో యేసు ప్రభు అతను దర్శించాడు, దమస్కు దారిలో మారు మనసు పొందాడు, యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు అని చెప్పి బర్నబా అనే అతను ఆ సౌలును దగ్గర తీయగా, అప్పుడు తర్వాత అపోస్తలులందరూ కూడా అతన్ని చేర్చుకుంటారు. అంత భయం, 12 మంది భయపడి, అసలు ఊరంతా ఒక్కడికి భయపడేదండి, ఒక్కడికి భయపడేది. అలాంటి సౌలు ఎలాగ మారిపోయాడు చూడండి, ఓకేనా. తర్వాత పౌలు గారి మీద జరిగిన 2వ హత్య ప్రయత్నం మనం చదవగలిగితే అపోస్తల కార్యము 14:5 చదవం. అపోస్తల కార్యము 14:5. 14:5 అన్యజనులను తమ అధికారులతో కలిసి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని. చూసారా? అన్యజనులను అంటే, అన్యజనులు అంటే ఎవరు? యేసు ప్రభుని నమ్మని వారును. యూదులు అంటే ఎవరు? యెహోవా దేవుణ్ణి నమ్మే బైబిల్ని కలిగిన యూదులను తమ అధికారులతో కలిసి పౌలు మీద పడి అవమానపరిచి ఏం చేశారంటే, అవమానపరిచి రాళ్లతో కొట్టి చంపాలని ఉన్నారు. రెండో ప్రయత్నం. ప్రేమను పెట్టారా? ఇలా రెండోసారి పౌలు గారిని చంపాలనుకున్నప్పుడు పౌలు గారు ఏం చేశారు? 6వ వచనం చదవండి. 6. పౌలు ఆ సంగతి తెలుసుకొని లుకయలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకు పారిపోయిన రాసింది అక్కడ. పారిపోయిన రాసిందా? భయపడ్డా? నేను యేసు ప్రభు నమ్ముకున్నవాడిని, నన్ను ఎవరు చంపుతారు అని అనలా. ఎందుకో చెప్తానని పారిపోయాడు. ఇది ఎన్నోసారి? రెండవ హత్య ప్రయత్నం పౌలు గారి మీద. దీని వెనకాల సాతాను ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మీకు మనకు మనుషులు కనబడుతుంటారు కానీ వాళ్ళ లోపల సాతాను ఉంటాడు. ఎందుకంటే పౌలు గారు ఎంత సువార్త చేస్తాడో, ఎన్ని ఆత్మలు రక్షిస్తాడో సాతాను తెలుసు. ఈయన గాని బతికిస్తే, ఈయన ఈ ఊర్లో నిలబెడితే ఇంకేం లేదు, అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి, ఆయన సత్యం చెప్తాడు అని సాతానుకు తెలుసు. కాబట్టి సాతాను ఎవరెవరిలో ఉంటాడో వాళ్ళందరినీ ప్రేరేపించి పౌలు గారి మీద పంపించి చంపాలనుకొని కుట్ర పడినప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే, ఈ ప్రాంతంలో చంపాలనుకున్నప్పుడు ఇంకో ప్రాంతానికి పారిపోయాడంట. యేసు ప్రభుని చంపాలనుకున్నప్పుడు ఒక దగ్గరికి పారిపోతాడు. బలము లేక, బలహీనుడై, చేతకానుడై కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా నేను ఇందాక చెప్పాను మీకు, యేసును ప్రకటించే నీతిమంతుడైన పాస్టరు, ఆత్మను రక్షించాలని సాతానుతో యుద్ధం చేసే పాస్టరు ఏ ఊర్లో కూడా, ఏ కాలనీలో కూడా మంచి వాడుగా అనిపించుకున్నా ఖచ్చితంగా అతని మీద కుట్ర జరుగుతుంది. కాదంటే వెనకాల వాడు పనిచేస్తుంటాడు, సాతాను పనిచేస్తుంటాడు. ఈ పాస్టర్ మీదకి ఎదురు తిరిగే వాళ్ళకి తెలియదు వాళ్ళ లోపల సాతాను పనిచేస్తున్నాడు అని. ఆత్మల కార్యము, మా ఊరిని బాగు చేయాలని దేవుడు అనుకుంటుంటే సాతాను ఇలా చేస్తున్నాడు అని వాళ్ళకి తెలియదు. కారణం వాళ్ళలో యేసు లేడు కాబట్టి, పరిశుద్ధాత్మ లేడు కాబట్టి. ఓకే, ఇలాగా ఒక ఊరు దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అంటే చెప్తానని మనం అనుకోవచ్చు, ఇదేంటి పౌలు గారు భయపడ్డా? పౌలు గారు దేవుడిని అడగొచ్చుగా, దేవా నా మీదకి వచ్చే వాళ్ళందరినీ చంపేసే దేవా అని అడిగి ప్రార్థన చేసి వాళ్ళందరినీ చంపేమనొచ్చు కదా. ఏం జరుగుతుందో వినండి. ఈ యొక్క పౌలు గారు కానీ అక్కడ దగ్గర నుంచి కానీ పారిపోకపోతే, పౌలు గారు కానీ చనిపోతే, ఈ పౌలు గారి ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త వలన మారవలసిన వాళ్ళందరూ కూడా మారరు. ఇది భయంతో కాదు, అనేక మంది రక్షణ కోసం పారిపోవడం, అనేక మందికి ప్రకటించి రక్షించాలనే ఆలోచనతో వెళ్ళిపోవడమే, ఈ స్థలాన్ని విడిచి ఇంకొక స్థలాన్ని వెళ్ళిపోవడమే తప్ప
వాళ్ళు ఏమనుకుంటారంటే పౌలు గారిని చంపాలనుకున్న వాళ్ళు ఏమన్నంటే మేము హీరోలము, మేము బలశాలులము, మేము చూసాం మా దెబ్బకు పారిపోయాడు, మా దెబ్బకు భయపడిపోయాడు అని అనుకుంటున్నారు పాప వాళ్ళు అలా అనుకుంటారు. ఆ కత్తులు కర్రలు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ పౌలు గారి మీదకి మేము హీరో కదా, మమ్మల్ని చూసావా పారిపోయాడు అనుకుంటారు పౌలు గారి గురించి. కానీ పౌలు గారు ఎందుకు పారిపోయాడో తెలుసా? ఆ బయట యేసు ప్రభు గురించి తెలియక, యేసు ప్రభుని గురించి చెప్పబడినప్పుడు నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ కోసం వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ నమ్మని వాళ్ళ కోసం నిలబడి ప్రాణం పోగొట్టుకునే కంటే కొద్ది మంది అయినా నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత చనిపోవడం బెటర్ కదా అని అనుకొని పౌలు గారు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. రెండవ హత్య ప్రయత్నం. ఇక మూడవ హత్య ప్రయత్నం అపొస్తలుల కార్యం 14-19 చదవండి. అంతియొకయ నుండి ఇకొయ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఇడిచిరి. మూడో హత్య ప్రయత్నంలో ఏం జరిగిందో తెలుసా అమ్మా? ఒక రాయి తగిలితేనే ఆ మనిషి పని అయిపోద్ది. ఒక ఇంతలా రాయి తగిలిందని తల మీద ఇంకుంటాడా? అలాంటిది రాళ్ళు తీసుకొని పౌలు గారిని కొట్టినప్పుడంట దేహం మొత్తం కూడా గాయాలైపోయి పడిపోయాడు. పడిపోతే వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకెతను చనిపోయాడు అనుకొని ఒక కుక్కను ఈడ్చుకొని ఊరు బయట పడేశారు పౌలు గారిని. ఇంకొక మాట చెప్తున్నాను, ఈ కార్యాలన్నీ కూడా ఒక మానవుడు వలన జరిగే కార్యాలు కాదు. రాళ్లతో కొట్టిన తర్వాత ఒక మనిషి బతుకుంటాడా? బతకడు. కానీ లోపల పరిశుద్ధాత్ముడు ఉండి పౌలు గారిని నడిపిస్తున్నాడు కాబట్టి రాళ్లతో కొట్టిన, ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేసినా పౌలు గారిని తప్పిస్తూ తీసుకెళ్తున్నాడు దేవుడు. ఏమంటే చిన్నగా తట్టుకొని పడితేనే కాళ్ళు బెనికి లావు వాసిపోయి ఇంకా ఆ రోజు నడవలేరు. అలాంటిది రాళ్లతో కొడితే చచ్చిపోయినట్టుగా పడిపోయాడు. రాళ్లతో కొడితే చచ్చిపోయాడని వాళ్ళు అనుకున్నారు. మరి ఆ మనిషి, రాళ్లతో కొట్టబడిన ఆ మనిషి వెంటనే మరుసటి రోజు ఏం చేశాడు? చదవమ్మా 20 వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి ఎలా నిలబడ్డాడు? అంత రాళ్లతో కొట్టబడిన వ్యక్తి చచ్చిపోయినట్టుగా కొట్టేస్తే ఎలా నిలబడ్డాడు అంటే పరిశుద్ధాత్మ యొక్క బలం, దేవుని యొక్క బలం. దేవుడు అతన్ని నిలబెట్టాడు, దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనుషులు అతన్ని కొట్టినా, మనుషులు అతన్ని చంపాలనుకున్నా దేవుడు కాపాడుతున్నాడు. లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా బయలుదేరిపోయాను. 21 వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి, చూసారా, రాళ్ళతో కొట్టి చనిపోయాడని తీసుకెళ్లి ఇడిచి పడేస్తే లెగిసి మళ్ళీ ఇంకో ఊర్లో పోయి సువార్త చేస్తున్నాడు. అదండి పౌలుకి. అందుకే పౌలు గారిని యేసు ప్రభు పట్టుకున్నాడు. కొట్టినా నా నామము వదలడు, తిట్టినా నామాన్ని వదలడు, చంపాలని ప్రయత్నం చేసిన నా నామాన్ని నమ్మకమైన నా సేవకుడు అవుతాడు పౌలు అని చెప్పి యేసు ప్రభు క్రైస్తవులని చంపుతున్న సౌలుని యేసు ప్రభు పట్టుకొని ఎన్నుకున్నాడు తన పనికి. అపోస్తలులు కూడా భయపడ్డారు పౌలుని చూసి. అంత గొప్పవాడు పౌలు గారు. 3వ హత్య ప్రయత్నం. 4వ హత్య ప్రయత్నం చూద్దాం. 4 అపోస్తలుల కార్యము 21వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యము 21వ అధ్యాయము 30వ వచనం చదువు. 21:30. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి సౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతనిని వెలుపలికి ఈడ్చి వెంటనే తలుపులు మూయబడెను. వారు అతనిని చంపవలెనని యత్నించుచుండగా ఎన్నోసారి? 4వసారి. ఏమంటే ఒక్క మనిషిని ఇన్ని ఊర్లో వాళ్ళు ఇంత పోనీ ఏమన్నా తప్పు చేస్తున్నాడా? ఏమన్నా చెడు పనులు చేస్తున్నాడు, నరహత్యలు చేస్తున్నాడా, దొంగతనాలు చేస్తున్నాడా? లేదని కేవలం యేసు ప్రభు దేవుడు నమ్ముకుంటా,
యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ పాపపు జీవితం పోతే మీ పాపాలన్నీ కడుగుతాడని చెప్పి యేసు గురించి ప్రకటిస్తున్నందుకు ఈ ఊరిలో చంపాలని చూస్తే ఇంకొక ఊరికి వెళ్తున్నాడు, ఆ ఊరిలో చంపాలని చూస్తే ఇంకొక ఊరికి వెళ్తున్నాడు, ఆ ఊరిలో చంపాలని చూస్తే ఇలా పారిపోతున్నాడంటే పౌలు గారు. దేవాలయంలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి సువార్త చెప్తుంటే అక్కడ చంపాలనుకుంటున్నారు, ఊర్లోకి వెళ్ళి సువార్త చేస్తుంటే అక్కడ చంపాలి. ఏమైంది సమాజానికి అంటే సాతాను పట్టాడండి, చెడు పట్టింది, నాశనం అయిపోయిన సమాజం, నాశనానికి వెళ్ళిపోయిన సమాజం. మంచి అంటే ఓర్చుకోవడం లేదు. నువ్వు రికార్డింగ్ డ్యాన్స్ అంటే వస్తారు, మందు తాగడం అంటే వస్తారు, సినిమాలంటే వస్తారు, చంపడం అంటే వస్తారు, తిడదాం అంటే వస్తారు, వ్యభిచారం అంటే వస్తారు, దొంగతనం అంటే వస్తారు, పంచుకున్న ఊర్లు అంటే వస్తారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతుకుతామంటే రాలేదు. యేసు ప్రభువుని నమ్ముకొని నీతి సువార్త ప్రకటిద్దాం, మంచిగా బతుకుతాం, చెడు మానేద్దాం, అమ్మాయిల వెనకాల పడటం మానేద్దాం, అబ్బాయిల వెనకాల పడటం మానేద్దాం, కులాల పేరుతో కొట్టుకోవడం మానేద్దాం అంటే రారండి 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 రారు. వీళ్ళకి కొట్టుకొని చావడం కావాలా, వీళ్ళకి అమ్మాయిలు పాడు చేయడం కావాలా, అబ్బాయిలు పాడు చేయడం కావాలా, తాగడం కావాలా, నరహత్యలు కావాలా, కులాల పేరుతో కొట్టుకోవాలి, దొంగలుగా మారాలి, వ్యభిచారులుగా మారాలి, రాజకీయ నాయకులు వెనకాల తిరగాలి ఈ జనం. పౌలు గారు ప్రకటిస్తూ ఉంటే నాలుగోసారి ఆయన దేవాలయంలో నుంచి ఇడుచుకొని వచ్చి చంపాలని చూశారు. నెక్స్ట్ ఐదోసారి చూద్దాం. అపోస్తల కార్యము 22వ అధ్యాయం 22వ వచనం. 22వ అధ్యాయం 22వ వచనం. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండరి. అప్పుడు ఇటువంటి వాడు పౌలు బతకూడదు. పౌలు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. పౌలు నీతిగా బతకమంటున్నాడు. పౌలు అబద్ధాలు మానేయమంటున్నాడు. పౌలు బూతులు మానేయమంటున్నాడు. పౌలు యేసు ప్రభుని నమ్ముకోమంటున్నాడు. పౌలు వ్యభిచారం మానేయమంటున్నాడు. ఇలాంటి వాడు బతకడానికి లేదు. చూసారా, ఇలాంటి వాడు బతకూడదంట. ఎలాంటి వాడు? మంచిగా బతకండి, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకండి అని చెప్పేవాడంట. ఇలాంటోడు మా ఊర్లో ఉండడానికి లేదు. మరి ఎవరుండాలా? దొంగకి దొంగ సహకారం చేసే, వ్యభిచారానికి వ్యభిచారం సాయం చేసేవాడు కావాలా? పౌలు లాంటోడు ఉండంట. ఇలాంటోడు బతకడానికి తగడు. భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు పెట్టారంట. నేను చెప్తున్నది ఇది ఒక దగ్గర జరిగిన సంగతి కాదు, ఒక్కొక్క చోట జరిగిన సంగతి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దగ్గర జరిగిన సంగతి. 5వసారి పౌలు గారిని చంపాలని ప్రయత్నం చేసిన సంఘటన. తర్వాత ఆరోసారి చూద్దాం. అపోస్తల కార్యము 23వ అధ్యాయము 12. మీరు అలసిపోతారు, అన్ని సార్లు పౌలు గారిని చంపాలనుకున్నారు, అలసిపోతారు. 23:12. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునేది. పౌలుని చంపడానికంట ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంట? ఒక కట్టయ్యారంట. అంటే మనమందరం కూడా ఒక కులం, మనమందరం కూడా ఒక తెగ, మనమందరం కూడా ఒక దారిలో నడిచేవాళ్ళం. ఈ పౌలు ఏంది వచ్చి యేసు ప్రభువుని నమ్ముకోమంటున్నాడు, నీతిగా బతకమంటున్నాడు, వీడెవడో బయట నుంచి వచ్చి మనకు నీతి బోధిస్తున్నాడే అని చెప్పి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా కట్టు పెట్టారంట, కుట్ర పన్ని మేము పౌలును చంపే వరకు అన్నం తినం అని ఒట్టు పెట్టుకున్నారంట. దేనికోసం అమ్మా? పౌలును చంపడానికి ఒట్టు పెట్టుకున్నారంట. చూసారా సమాజం ఎలాగైపోయిందో, మనుషులు ఎలా అయిపోయారో చూసారా. ఎన్నోది ఇది? 6వది. ఇక ఇలాగా ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలుని 6వసారి చంపడం ప్రయత్నమే కాకుండా 7వసారి కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అపోస్తల కార్యం 25:1-3 వచనాలు. 25వ అధ్యాయం. మరునాడు బెర్నికేయు ఆడంబరముతో వచ్చి ఒకటి నుంచి చదమ్మా. ఫేస్తు ఆ దేశాధికారములకు వచ్చిన 3 దినములకు కైసరు నుండి
యెరూషలేమునకు వెళ్ళాను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి 7వసారి 6వసారి చంపేటప్పుడు ఏం జరుగుతుందంటే పౌలు గారి యొక్క మేనల్లుడికి తెలుస్తుంది. పౌలు గారి మేనల్లుడు చిన్న పిల్లోడు పౌలు దగ్గరికి వెళ్ళిపోయి, మావయ్య నిన్ను చంపేయడానికి కొంతమంది కట్టుకట్టున్నారు, నువ్వు కానీ బయటకు వస్తే నిన్ను చంపేయడానికి కట్టుకట్టున్నారు, నిన్ను చంపే వరకు అన్నం తినమని చెప్పి మాట్లాడుకున్నారు మామయ్య అని చెప్పి పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు ఆ జైల్లో ఆ అధికారిని అడుగుతారు, అయ్యా ఇదిగో నన్ను చంపడానికి బయట కాచుకొని ఉన్నారంట అని అన్నప్పుడు ఆ అధికారిని దేవుడు ప్రేరేపించి తప్పించేస్తాడు. రాత్రి పౌలు గారిని వేరే చోటకి పంపించేస్తాడు. 6వసారి చంపాలనుకున్నప్పుడు. ఈ 7వసారి కూడా చంపాలనుకుంటున్నారు. చూడండి దయచేసి త్రోవలో అతన్ని చంపుటకు పొంచి పౌలు గారు ఎక్కడ దొరుకుతాడా, ఏ ఇంటికాడ దొరుకుతాడా, ఏ దారిలో దొరుకుతాడని చెప్పని దాక్కొని మరి వెంటాడుతున్నారండి పౌలు గారు. ఇది 7వసారి. ఓకే, ఇక 8వసారి చూద్దాం. 8వసారి అపోస్తల కార్యము 27వ అధ్యాయము 42. 27వ అధ్యాయము 42వ వచనం. ఖైదీలలో ఎవరినో ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టాను. పౌలు గారిని పట్టుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి జైల్లో పెట్టాలనుకున్నారు. అప్పుడు ఒక ఓడలో వెళ్లాల్సి వచ్చింది. ఆ ఓడలో వెళ్ళేటప్పుడు తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్లో ఏమవుతుందంటే ఆ ఓడ మొత్తం కూడా దెబ్బతినేస్తుంది. ఓడ మొత్తం దెబ్బతిన్నప్పుడు అందులో ఉన్న ఖైదీలందరూ కూడా పారిపోవాలనుకుంటారు. ఖైదీలందరూ కూడా పారిపోవాలనుకున్నప్పుడు ఈ పోలీసులు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఒకవేళ పారిపోతే మా పై అధికారులందరూ మమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తారు, మాకు శిక్ష పడింది. కాబట్టి ఈ ఖైదీలందరూ కూడా పారిపోకుండా వీళ్ళందరినీ చంపి వీళ్ళ శవాలను మనము తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు ప్రేమని దేవుని పెట్టారా, ఆ ఖైదీల్లో పౌలు గారు కూడా ఉంటాడు. అయితే ఆ అధికారుల్లో ఒకడు పౌలు గారి మీద దయ కలిగి ఉంటాడు. పౌలు గారి యొక్క మంచితనాన్ని బట్టి దయ కలిగి ఉంటాడు. ఆ అధికారి ఏం చేస్తాడంటే సైనికులందరినీ ఆపేస్తాడు. ఎవరిని చంపొద్దు మీరు, వాళ్ళు పారిపోని ఒడ్డుకి వెళ్తారులే అని చెప్పని అన్నప్పుడు పౌలు గారు కూడా అక్కడ ఒక చిన్న చెట్టాది పట్టుకొని అందరు కలిసి వచ్చేస్తారు. అలాగా 8వసారి ఓడలో చంపాలనుకున్నప్పుడు పౌలు గారిని కూడా దేవుడు కాపాడతాడు. ఇక 9వసారిగా మనం గమనిస్తే అపోస్తల కార్యము 28:3 చదవండి. అపోస్తల కార్యం 22వ అధ్యాయం. ఆ ఓడ నుంచి ఒక దీవికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ఓడ పాడైపోయిన తర్వాత 3వ అధ్యాయం 28వ అధ్యాయం 3. అప్పుడు సౌలు వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టాను. చూసా, ఆ ఓడ బద్దలైనప్పుడు ఈ పౌలు సైనికులు అందరూ కలిసి ఒక దీవిలోకి వెళ్ళిపోతారు. దీవిలోకి వెళ్ళినప్పుడు అది రాత్రిపూట, చలికాలం, అందువల్ల అక్కడ నిప్పు రాచుకోవడానికి కట్లు ఏరుతారు. కట్లు ఏరి అక్కడ మంట వేసినప్పుడు ఆ కట్టుల్లోంచి ఆ మంటల్లోంచి ఒక పాము వచ్చి పౌలు గారి యొక్క చేయి పట్టుకుంటారు, కరిసేస్తారు. ఆ పాము ఎవరినన్నా కరిస్తే ఇంతవరకు బతికినట్టు చరిత్ర లేదు. ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఆ పాము కరిస్తే అంట ఒళ్ళు ఉబ్బిపోతుందంటే వెంటనే తెచ్చిపోతాడంట. అంత విషమైన పాము అది. వాళ్ళందరూ చూస్తుంటారు అనమాట. ఈ పౌలు గారు ఒక నిమిషంలో చనిపోతాడు, ఎందుకంటే ఈ పాము కరిసింది. ఈ పాము కరిసిన వాడు ఇంకా బతకడు అని ఆ దీవిలో ఉన్న వారందరూ కూడా చూస్తూ ఉంటుండగా పౌలు గారు ఏమి అవ్వకుండా అట్లాగే ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటారంటే, అమ్మో ఇలాంటి పాము కరిసినా కూడా ఇతను చావలేదంటే ఇతను దేవుడు పంపిన వ్యక్తి అనుకొని అతన్ని పౌలు గారిని నమ్ముతారు. ఇక ఇలాగా 9 హత్యా ప్రయత్నాలు, 9 సార్లు చనిపోయే పరిస్థితి, చంపే పరిస్థితి పౌలు గారికి వస్తుంది. ఇలా ఈ 9 సార్లు ఎన్ని ప్రాంతాల్లో పారిపోయాడో, ఈ 9 సార్లు ఎన్ని దెబ్బలు తిన్నాడో. ఇంకా కొరంథీ పత్రిక మీరు చదివితే పౌలు గారు, అది తర్వాత మనం ధ్యానం చేద్దాం,
పౌలు గారు పడిన కష్టాలు, పౌలు గారు పడిన దెబ్బలు, పౌలు గారు అనుభవించిన అవమానాలు ఎవడనూ పడలేదండి. పెళ్లి చేసుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, నేను ఇల్లు ఒకటి కట్టుకొని ప్రార్థన చేసుకుని నా కుటుంబంతో బాగుండాలని అనుకోవాలా. మీరు బైబిల్, మీ దగ్గర ఉన్న బైబిల్ మొత్తం తీస్తే బైబిల్లో చివరి పేజీలో ఒక మ్యాప్ ఉంటుంది. పౌలు గారు ప్రయాణించిన ప్రాంతాలు అని మ్యాప్ ఉంటుంది. అలా ఆయన ఎన్ని ఊర్లు తిరిగాడో అదంతా కూడా బైబిల్లో ఉంది. ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచించు. పౌలు గారు తిరిగిన ప్రాంతాలన్నీ దేవుడు బైబిల్లో ముద్రించాడు. ఇలా 9 సార్లు హత్యా ప్రయత్నం నుంచి తప్పించిన ఈ యొక్క పౌలు గారు చివరిగా ముగిస్తున్నాను. ఎలా చంపబడ్డాడు పౌలు గారు అంటే, క్రీస్తు శకం 61వ సంవత్సరంలో ఈ పౌలుని రోమాచర్లో వేస్తారు. బైబిల్లో కూడా ఒక చోట ఉంటది. ఒక ప్రవక్త వచ్చి పౌలుతో చెప్తాడు, పౌలు గారు నిన్ను కట్టేసి లాక్కొని వెళ్ళేసి చంపేస్తారు అని చెప్తున్నప్పుడు పౌలు గారు ఆ యొక్క సంఘంతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో ఇక నేను వెళ్ళిపోతున్నాను, నా ముఖాన్ని మీరు చూడరు అని పౌలు చెప్తాడు. ఇక మీదట నా ముఖాన్ని మీరు చూడరు అన్నప్పుడు ఆ సంఘంలోని వారందరూ కూడా పౌలు గారి మీద పడి, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టి ఏడుస్తారండి. ఇలాంటి దైవజనుడు, ఇలాంటి సువార్థికుడు ఇక మనకు కనపడ్డా, ఇలాంటి దైవజనుడు ఇక మనకు దొరకడా అని చెప్పని అక్కడ ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా ప్రేమేంద్రుని బిడ్డరా పౌలు గారి మీద చాలా బాధపడతారు. పౌలు గారి విషయంలో చాలా వేడిస్తారు. అప్పుడు పౌలు గారు ఏమంటాడు తెలుసా? అమ్మలారా, అయ్యలారా, నేను ఇంత ప్రయాణం చేశాను, ఇంత మందిని రక్షించాను, కానీ ఏదో ఒక రోజు తప్పదు, ఏదో ఒక రోజు నన్ను ఈ మనుషులు చంపుతారు, ఏదో ఒక రోజు ఈ మనుషులు నన్ను చంపేస్తారు. కాబట్టి మీరు యేసేని విడబాకండి, నేనేం చెప్పానో దాన్ని పట్టుకోండి, నేను ఏ స్వార్థను చెప్పాను దాన్ని పట్టుకుంటే చాలు, రక్షణ పొందుతారు. కాబట్టి నన్ను ఇదిగో ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు, రోమా పట్టణానికి తీసుకెళ్తున్నారు, అక్కడ నన్ను చంపేస్తారు, ఇక మీ ముఖం నేను చూడను, నా ముఖం ఇక మీరు చూడరు అని చెప్తారు పౌలు గారు. చాలా ఏడుస్తుంది ఆ సంఘం. అక్కడి నుంచి పౌలు గారిని తీసుకెళ్ళిపోయి ఈ ఒక చక్రవర్తి ఉంటాడు. ఆ చక్రవర్తి పౌలు గారిని బంధించి, ప్రేమని దేవుని బిడ్డారా, రోమా చెరసాలలో వేస్తాడు. వేసి ఏం చేస్తాడంటే, ఈ యూదులకి క్రైస్తవుల్ని చంపడం ఇష్టం అని చెప్పని తెలిసి, ఈ పౌలును చంపితే అందరూ సంతోషిస్తారని తెలిసి ఈ పౌలు గారిని ఏం చేస్తాడంటే, ఒక చెక్క ఉంటుందండి, ఆ చెక్కలో తలకాయ పెట్టేసి కత్తి తీసుకొని కొడితే తలకాయ అట్లా ఎగిరిపోతుంది. పౌలు గారి యొక్క తలకాయ అట్లా ఎగిరిపోతుంది. అలా పౌలు గారు ఆ రోజున చనిపోతారు, అలా చంపబడతారు. ఏమండి, ఈ రోజున మనం బైబిల్ పట్టుకోవడానికి కారణం వాళ్ళే. అలాంటి వాళ్ళు రక్తం చిందితేనే, అలాంటి వాళ్ళు పెళ్ళాం బిడ్డలు లేకుండా కష్టపడితేనే, అలాంటి వాళ్ళు డబ్బులు వదులుకుంటేనే, అలాంటి వాళ్ళు సుఖాలు వదులుకుంటేనే, అలాంటి వాళ్ళు అవమాన పడితేనే, అలాంటి వాళ్ళు దెబ్బలు తింటేనే, అలాంటి వాళ్ళు గాయాలు పాలైతేనే, అలాంటి వాళ్ళు రోగాల పాలైతేనే ఈరోజు మన చేతికి బైబిల్ వచ్చిందండి. యేసు ప్రభు సింహాసనం దగ్గర నిల్చున్న తర్వాత ఒక్కొక్కడికి ఉంటుందండి, ఇంత గొప్ప రక్షణనా మేము పోగొట్టుకుంది, ఇంత ప్రేమమయుడైన దేవుణ్ణా మేము పోగొట్టుకుంది, ఇలాంటి పరలోకాన్ని ఇచ్చే దేవుణ్ణా, ఇలాంటి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుణ్ణా మేము 4 రోజులు బతుకులు చూసి బంగారం మాది, మనుషులు మాది, ఇల్లులు మాది అనుకున్నాం, కానీ నరకం నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన మేము భూమి మీద చేయలేదు, దేవుణ్ణి వెతకలేదు, ఈ లోకం శాశ్వతం కాదని కనబడుతున్నా మేము దాంట్లోనే మునిగిపోయామని గుండెలు కొట్టుకుంటారండి చాలా మంది. అందుకే ఆ రోజు ఎవడు కూడా గుండెలు కొట్టుకోకూడదని, ఆ రోజు ఎవడు కూడా బాదుకోకూడదని, తన హృదయాన్ని నొచ్చుకోకూడదని నాయుడుపేటలో ఒక పాస్టర్ చనిపోయాడండి. ఆ రోజు ఎవరు గుండెలు కొట్టుకోకూడదని చెప్పేసి ఆయన ప్రవీణ్ పగడాలు చనిపోయాడండి. తెలుసు, మా అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోను మాట చెప్పి, మా అందరికీ తెలుసు.
మాకు థ్రెట్ ఉంటుంది. థ్రెట్ అంటే తెలుసా? ప్రాణహాని. భయపడం. ఎందుకంటే ఈ వాక్కు మీకు అందాలి. మా ప్రాణం విలువైంది కాదు, మీరు విలువైన. మేము చనిపోయినా వీళ్ళు తిరిగి లభిస్తాం. సజీవుడు యేసయ్య, పునరుత్థానం ఉంది కాబట్టి దానికి భయపడం. మేము ప్రాణానికి భయపడం. కానీ మీరెక్కడ ఈ సత్యవాక్యాన్ని వినకపోతే నరకానికి వెళ్ళిపోతారని అందుకు భయపడతాం, అందుకు పారిపోతాం. సంఘాన్ని కాపాడుకోవాలని పారిపోతాం, సంఘాన్ని కాపాడుకోవాలని భయపడతాం. చేతకాక కదా, దేవుడు లేక కాదు. ఇలా ఇంతమంది చాలా మంది ఉన్నారు. కానీ ఈ 8వ పార్టుతో నేను ముగించాలనుకుంటున్నాను. చాలా మంది ఉన్నారు. ఎవరి వాళ్ళ దీన బ్రతుకులు కుక్కల్ని చంపినట్టు చంపేశారండి. పాస్టర్లను చంపుతున్నారండి. కుక్కల్ని చంపినట్టు చంపుతున్నారు. ఎవరు రాదు, ఎవడు సపోర్ట్ రాడు. పాస్టర్ నీతిగా బతికే కత్తి పట్టుకున్నవాడికి భయపడతారు, వెళ్ళరు, వాడి జోడికి వెళ్ళరు. మంచిగా బతకండి, అమాయకుడుగా మంచోడుగా వాడి మీదకి వెళ్తుందండి ఈ చేతకండి లోకం. మగవాడంటే నీతిగా బతికి చూపించాలా, అబద్ధం మానేసి చూపించాలా. 10 మంది అమ్మాయితో తిరిగితే కాదు మగోడు. 10 బూతు మాటలు రానికుండా నీ నోటును కాపాడు వాడు మగోడు. వ్యభిచారం చేయకుండా నిలబడినోడు మగోడు, తాగకుండా నిలబడినోడు మగోడు. మగోడు అంటే యేసయ్య. అబద్ధాలు అందరికీ చేతావు, కొట్టడం అందరికీ చేతావు, తిట్టడం అందరికి, అవి చేయకుండా ఉండడం మగోడు, వాడు మగోడే. మంచిగా బతకగలవా? మగోడని చెప్పుకో. నీతిగా మంచిగా బతకలేని ప్రతి వాడు ఆడోడే అంతే. నీకు అదే రుజువు. అందుకే మేమందరం కూడా దైవ సేవకులు అందరూ కూడా ప్రాణం పెట్టే దైవ సేవకులు కొద్ది మంది ఉంటారు. పౌలు లాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు. మీ దగ్గర డబ్బులు లాక్కొని కొంతమంది పాస్టర్ని కొట్టడానికి కూడా పాస్టర్లు కూడా కారణం అండి. యేసు ప్రభు దగ్గరికి ఆయిల్ తీసుకొని రండి, పండ్లు ఇస్తే బిడ్డలు కొడతారు అని రకరకాల ఆశలన్నీ చూపించి డబ్బు కోసం మాయ చేసే వాళ్ళ వలన కొంత తగాదాలు కూడా వస్తున్నాయి. మంచిగా నిలబడే పాస్టర్ వెనకాల ఆ కుటుంబాన్ని దెబ్బతీయడానికి సాతాను ఉంటాడు అని కుటుంబంలోని వాళ్ళు జాగ్రత్త పడకపోతే కుటుంబంలోని వాళ్ళే పాస్టర్ యొక్క మరణానికి కారణమవుతారు. వినండి చెప్తున్నాను. బయట వాళ్ళ వల్ల పెద్ద హాని ఉండదు, కానీ పాస్టర్ యొక్క ఇంట్లో వాళ్ళ వల్లనే ప్రాణహాని ఈ పాస్టర్ గారికి ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా చరిత్ర చూడండి. పౌలును చంపింది యూదులు, యేసు ప్రభుని చంపింది యూదులు. యూదులు అంటే ఒక దేవుని ప్రజలు, ఇంట్లో వాళ్ళే. ఒక పాస్టర్కి ఆ ఇల్లు గాని సహకరించకపోతే సాతాను వాళ్ళనే పట్టుకొని పాస్టర్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. బయట ద్వారా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఇంట్లో వాళ్ళనే పట్టుకుంటాడు. కాబట్టి పాస్టర్కి డేంజర్ బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. ఇస్కరియోతు యూదానే పొడిచాడు యేసే, బయట వాళ్ళు కాదు. ఇస్కరియోతు యూదానే. ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. బయట వాళ్ళ వలన పాస్టర్ గారికి ఎక్కువ హింస జరగదు, ఇంట్లో వాళ్ళే చంపేస్తారు పాస్టర్. తల ఎత్తుకోలేకుండా శత్రువులు అయిపోతారు. బయట వాళ్ళు ఆటోమేటిక్ శత్రువులు అయిపోతారు. ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళు ఆటోమేటిక్ శత్రువులు అయిపోతారు. మా జీవితాల్లో చూడండి, మేము స్వయంగా శత్రువు ఎక్కడ మేము ఎవరు చేసుకోం. మా వెనకాల మా ఇంట్లో ఉన్న వాళ్ళే మాకు శత్రువులు తయారు చేస్తారు. అవునా? ఎక్కడా చూసుకోం. ఇలా ధైర్యంగా నిలబడి చెప్తాం కాబట్టి, భయపడం కాబట్టి, దేవుని వాక్యం మీకు అందించాలని చెప్తాం కాబట్టి మా మీద టార్గెట్ ఉంటుంది. థ్రెట్ అని ఇందాక చెప్పాను కదా, థ్రెట్ అంటే ప్రాణహాని ఉంటుంది. మమ్మల్ని చంపాలి, ప్రతి వాడు మమ్మల్ని చంపాలని టార్గెట్ పెట్టుకుంటాడు.
ప్రతి వాడు మమ్మల్ని ఎలా కొట్టాలా, ఎలా ఊరి నుంచి పైపించేయాలా, ఎలా నాశనం చేయాలా ఎన్ని అని టార్గెట్ పెట్టుకో ఉంటాడు. అది జరుగుతూ ఉంది, జరిగింది, జరుగుతూ ఉంటుంది యేసయ్య వచ్చేదాకా. సంఘమా జాగ్రత్త పడు. పరలోకం వెళ్ళాలి, నరకం తప్పించుకోవాలంటే ఆ లోకాన్ని చూడకు. వాళ్ళతో కలవకు, యేసయ్యతో కలువు, పరిశుద్ధులతో కలువు, నీతిగా బతకాలనుకున్న వాళ్ళతో కలువు. లోకంలో ఉన్న వాళ్ళతో కలిస్తే దేవుడికి, దైవ సేవకులు, దేవుని జనాంగానికి వ్యతిరేకమైపోతాం. ఇప్పుడు బాగానే ఉంటుంది, మేమేం చేసినా మాకేం కాదు, కానీ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు పాస్టర్, ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు దైవజనుడు. దేవుడు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజున ఏ దైవ సేవకునైతే చంపిందో ఈ లోకం, ఆయన పాదాల కిందకి తెప్పించే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు ఆ దైవజనుడు. అప్పుడు ఏసే అంటాడు, వీళ్ళ నరకానిక పరలోకానిక చెప్పునైనా అంటాడు. ఆ రోజున దొరుకుతుంది. హింసించే వాళ్ళందరూ కూడా, చంపిన వాళ్ళందరూ కూడా ఒక రోజు ఉంది, ఆ రోజున దొరుకుతారు. కానీ అలా కాదు, ప్రేమతో ప్రకటిస్తున్నారు పాస్టర్లు, మంచోళ్ళు దీనులై ప్రకటిస్తున్నారు. ఇల్లు పోగొట్టుకొని, ఊర్లు పోగొట్టుకొని, పిల్లలు భార్యలను పిల్లలను పోగొట్టుకొని వచ్చి చెప్తున్నారండి. వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రకటిస్తున్నారండి. వాళ్ళ సుఖాలు త్యాగం చేసి ప్రకటిస్తున్నారండి. పౌలు గారు అసలు పెళ్ళే లేదు, పౌలు గారికి పెళ్ళే, జీవితం అంతా త్యాగం. కాబట్టి ఇలాంటి దైవజనులను మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదం. అలా చదివారండి. ఇదిగో ఇంకొక బుక్ చూపిస్తున్నాం. ఈ బుక్ ఎంత పెద్దదో చూడండి. ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు. ఈ బుక్లో ఉన్న వాళ్ళు మొత్తం చెబితే ఒక సంవత్సరం అయిపోతుంది. కానీ 8 మంది గురించి, సుమారు 8 పార్ట్లలోనే కొద్ది మంది గురించి చెప్పాను. ఎలా చనిపోయారో చాలా మంది చనిపోయి దీంట్లో ఉన్నారు. అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, తల్లుల్ని చాలా మందిని చంపేశారు. లక్షల మందిని చంపేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి చేరారు. ఓకే, కాబట్టి ఈరోజు మనం హతసాక్షి అయిన పౌలు గారి గురించి ధ్యానం చేసుకున్నాం.